అసమ్మతి సెగ అంతర్గత విభేదాల వల్ల రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసీపీకి కత్తి మీద సాములా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తమ్ముడు దువ్వాడ శ్రీకాంత్ అన్నారు. పలాస నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత మంత్రి అప్పల్ రాజ్ కు గతంలో ఆయన గెలుపుకు దోహదపడిన ముఖ్య నాయకులు ఇప్పటికే టీడీపీలో చేరారన్నారు. వచ్చే ఎన్నికల్లో అప్పల్ రాజు ఓటమి తథ్యమని చెబుతున్న దువ్వాడ శ్రీకాంత్ మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంత తీవ్ర వ్యతిరేకతలు అయితే వీస్తున్నవి. రాష్ట్రంలో ఇప్పటికే పలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకైతే టికెట్లు నిరాకరించడంతో పార్టీ కార్యకర్తల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గంలో ఇప్పటికే అసమ్మతి శాఖ తీవ్ర స్థాయిలో ఉంది. అయితే ముఖ్యంగా బలమైన సామాజిక వర్గమైన కాళింగ సమాజంకు చెందిన దువ్వాడ శ్రీకాంత్ ఒరిస్సా సమావేశాలతో సీదిరి అప్పలరాజుకు వ్యతిరేకంగా పలు సమావేశాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అయితే మనతో పాటు దువ్వాడ శ్రీకాంత్ గారు ఉన్నారు. అసలుకి వ్యతిరేకంగా ఉండడానికి గల కారణాలు ఏమిటి, అసంతృప్తి కారణాలు ఏంటి ఆయన మాటలు. సార్ నమస్తే సార్. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి ఐఎం నుంచి జగన్ గారితో కూడా మీరు నడిచారు. ఇప్పుడు అర్ధాంతరంగా ఈ మంత్రి సీదిరి అప్పలరాజు మీద బాహాటంగా మీరు వ్యతిరేకంగా మాట్లాడడం గల కారణాలు ఏమిటంటారు? సార్, జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం కాకముందే నేను లోటస్ పాండ్లో జగన్ గారికి కలిశాను సార్. జగన్ గారి త్వరలో మన పార్టీ వస్తుంది, నువ్వు ఈ పార్టీ కింద పనిచేయని చెప్పారు సార్. ఆయన పార్టీ మీద వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్రలో తిరిగాను, జగన్ గారితో కూడా పాదయాత్రలో తిరిగాను, షర్మిలమ్మ గారితో కూడా పాదయాత్ర తిరిగినటువంటి పరిస్థితి సార్. సుదీర్ఘమైనటువంటి ఒక 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని జగన్ గారు అంటే, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఉన్నటువంటి ప్రేమ మీద ప్రతి నిమిషం కూడా పార్టీ గురించి స్పేర్ చేసి కష్టపడ్డాం సార్. కొన్ని పరిణామాల్లో ఇక్కడ 2014లో మేము ఓటమి చెందాం సార్. 2019కి వచ్చేటప్పుడు ఇక్కడ మత్స్యకారుడికి ఇస్తామని జగన్ అన్న చెప్పిన తర్వాత మత్స్యకారుడు అయితే ఎవరైతే బాగుంటారని చెప్పి మేమందరం కొంతమంది ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడ స్థానికంగా 2018-17 వరకు ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అప్పలరాజుకి సంప్రదించడం జరిగింది సార్. అప్పలరాజుకి సంప్రదించిన తర్వాత రమ్మంటే ఆయన వెనక ముందు అవుతూ తర్వాత అంగీకరించడం జరిగింది. ఆయన ఒక కమిట్మెంట్గా మేమందరం కష్టపడ్డాం సార్. కష్టపడిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత వెంటనే నన్ను అణుగుదక్కు ప్రయత్నం చేశాడు సార్. నిజానికి సార్ నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్తుంటే నాకు కళ్ళని నీరు వస్తుంది సార్. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర్ రెడ్డి గారి గురించి కష్టపడినటువంటి వ్యక్తిని సార్. ఎన్నో రాత్రులు నిద్ర లేనటువంటి పరిస్థితి సార్. 6 కేసులు పడ్డాను సార్. జగన్ గారి గురించి ఆమరణ నిరాదీక్ష కూడా చేసినటువంటి వ్యక్తిని సార్. ఏం కోరుకున్నాను సార్? గౌరవం కోరుకున్నాను సార్. అప్పలరాజు కంటిన్యూగా నన్ను గౌరవం లేకుంటే ఈ రోజు వరకు ఆయన సెల్ ఫోన్లో చూడండి, ఒక్క మెసేజ్ దువ్వాడ శ్రీకాంత్కి అన్న నీ కార్యక్రమం ఉందని పెళ్ళలేదు సార్. పార్టీ పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీకాంత్ సార్. ఇక్కడ నేను కష్టపడ్డాను సార్. నేను కష్టపడినటువంటి వ్యక్తిని మున్సిపాలిటీలో చైర్మన్గా అన్నటువంటి వ్యక్తి కూడా మున్సిపాలిటీ చైర్మన్ వచ్చినప్పుడు కూడా ఈక్వేషన్స్ మార్చి ఆ పదవిని మళ్ళీ మార్చాడు సార్. ఈసారి 6 కేసులు పడి అర్ధరాత్రులు నన్ను పోలీసులు పట్టుకొని వ్యాన్లు ఎక్కించి ఒక నక్సలైట్ కింద ఒక పెద్ద అంటే ఒక టెర్రరిస్ట్లో నన్ను చూసి నన్ను హింస పెట్టినటువంటి పరిస్థితులు నేను ఫేస్ చేశాను సార్. అది చాలామంది ప్రజలకు తెలుసు. ఈరోజు నాకు ఇంత చేసినటువంటి అవమానం ఎందుకు చేశాడో మహానుభావుడు తెలియదు. అప్పలరాజుకి నేను సవాల్ చేస్తున్నాను సార్. ఒక్క తప్పు దువ్వాడ శ్రీకాంత్ చేస్తే నాకు ఆర్థికంగా కొట్టాడు, పదవుల్లో కొట్టాడు, నాకు ఎక్కడ కూడా గౌరవం లేకుండా చూశాడు, ఏ వేదికల మీద కూడా నాకు ఆహ్వానం లేకుండా చేశాడు. ఈ పార్టీకి పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మొదటి నుండి కష్టపడ్డారో వాళ్ళందరికీ మీరు ఒకసారి పరిశీలన చేసుకుంటే ఒక్కరు కూడా ఇతడితో సాటిస్ఫాక్షన్ లేదు సార్. సాటిస్ఫాక్షన్ లేకుండా ఈయన్ని ఎందుకు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నామా అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది సార్. పోనీ నన్ను కొట్టాడు, ఆర్థికంగా సీనియర్స్ని కొట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను తొక్కాడు, అంతా ఓకే సార్. అంటే పార్టీ నుంచి ఆది నుంచి కూడా మీరు కష్టపడ్డారు, అపోజిషన్లో కూడా ఉన్నారు. ఏదైతే సీదిరి అప్పలరాజు ఉన్నారో ఎలక్షన్స్ ముందు వచ్చారు, పార్టీలోనికి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు, మంత్రి అయ్యారు. కానీ ముందు నుంచి ఉన్న మీకు ఈ ఏదైతే అధిష్టానం ఉందో పేరటి ఇచ్చే పరిస్థితి ఏమైనా లేదా? అంటే నేను యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను బాధపడుతున్నాను సార్. పార్టీ మీద నాకు ప్రేమ ఉంది సార్. ఎటువంటి నెగోషియేషన్స్ చేయలేదు సార్. నేను ధర్మాన కృష్ణదాస్ గారు చెప్పాను సార్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు
తమ్మినేని సీతారాం గారికి చెప్పాను సార్, ధర్మాన ప్రసాద్ గారికి చెప్పాను సార్, వాళ్ళందరూ మా ప్రాంత పెద్దలు సార్, బొత్స సత్యబాబు గారికి వరకు చెప్పాను సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా చెప్పాను సార్. మాకు గతంలో మోషన్ రాజు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా చేశారు, ఇప్పుడు మండల చైర్మన్ గారు, ఆయన ఛాంబర్కి వెళ్ళి ఆయనకు ప్రత్యేకించి చెప్తే, శ్రీకాంత్ నీ కష్టం నాకు తెలుసు, నువ్వు పడ్డ ఇబ్బందులు నాకు తెలుసు, ఎందుకు అలాగా జరుగుతుందా నియోజకవర్గంలో నేను సీఎం గారి దృష్టిలో పెడతామని వీళ్ళందరూ అన్నారు సార్. చూద్దాం చేద్దామని కాలయాపన చేసి ఇప్పుడు ఎలక్షన్ చివరికి వస్తున్నటువంటి పరిస్థితి సార్. గౌరవం లేని దగ్గర నేను ఇంకా ఉండాలా సార్? గౌరవం లేని దగ్గర నాకేంటి సార్ అవసరం? 27 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం సార్. అగ్రిగోల్డ్ బాధితుల బాసెట్ తరపున ఫైట్ చేశాను సార్. నా కార్మిక వర్తక సంఘాలన్నీ నాకు అండర్ కంట్రోల్ ఉంటాయి సార్. నేను యూనియన్ లీడర్ని సార్. ఆర్టీసీ యూనియన్ కూడా నేను చేసిన సేవలు అందించినటువంటి వ్యక్తిని సార్. నేను పార్టీకి బలోపేతం చేసినటువంటి వ్యక్తిని నన్ను దూరం చేసి కేవలం ఒక పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి నాకు రేపు ఎమ్మెల్యేగా పోటీ వస్తాడేమని చెప్పి అన్ని విషయాల్లో అనగదొక్కాడు అప్పలరాజు. నేను అప్పలరాజుతో ఎలా పని చేయగలను సార్? నాకు ఈరోజు నా క్యాడర్ కూడా ఆయనతో మీరు పని చేయొద్దనే చెప్తుంది. ఆయన 100 లెక్క వేసుకుంటాడు, కానీ నాకు సుమారు వేలాది ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు పరిశీలన చేసుకోండి. ఇప్పుడు నేను నడిచినా వాళ్ళు నడుస్తారో లేదో అని ఒక భయంగా ఉంది సార్. నెక్స్ట్ మనం చూసుకుంటే అప్పలరాజు వాదన కూడాను ఆయన చేసే అక్రమాలని అడ్డుకున్నాననేసి అక్కుసతో నా మీద ఇలాగ అసమ్మతి శాఖ వినిపిస్తున్నారనేసి ఆయన కూడా బాహాటంగా చెప్తున్నారు. దీనిపై ఏ విధంగా చూడొచ్చు? నేను ఒక్కటి చెప్తాను సార్, దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. నేను గ్రావెల్ క్వారీకి ప్రభుత్వ అనుమతులతో చేసుకున్నటువంటి క్వారీని ఆపి ఈరోజు క్వారీ అంతా దోపిడీ చేశాడు. నల్లబొడ్లూరు కొండ కనబడడం లేదు. ప్రతి సివిల్ డిస్ప్యూట్స్ దగ్గర ఆయన వెనకుండి పని చేశాడు. పార్టీలో కష్టపడినటువంటి కష్టం ఆయన తెలియక రెడీమేడ్గా వచ్చాడు, ఎమ్మెల్యే అయిపోయాడు, జగనన్న గారి దయ వలన మంత్రి అయిపోయాడు. మంత్రి అయిపోయిన తర్వాత ఈ కష్టాలు తెలియదు సార్. దమ్ముంటే సవాల్ సార్. రోజు అతని మీద పేపర్లు వస్తుంటాయి, అతని అరాచకాలు తీసుకోమనండి. నాకు ఎందుకు సార్? నేను ఒక్కటే చెప్తాను సార్, నేను ఎవ్వరికి అప్పలరాజుకి అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను జగన్ గారికే కోరుతున్నాను, అన్నా జగనన్న నేను తప్పు చేస్తుంటే నా మీద కమిషన్ అయ్యి, నా మీద ఎంక్వైరీ అయ్యి, నేను ఏమైనా తప్పు చేస్తే వెంటనే నన్ను నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, లేదా చచ్చిపోమంటే పేక్ కోసుకోవడం కూడా చచ్చిపోతానన్న. ఇది ఫ్యాక్ట్గా మీకే చెప్తున్నాను, మీకు అందాలనే చెప్తున్నాను. నేను మీ మనిషిగా చెప్తున్నాను. పార్టీ పోతుంది. అప్పలరాజు అయితే ఇక్కడ మన పార్టీ కష్టాలు తెలియవు, మనం నాడుకు పడినటువంటి కష్టాలు తెలియవు. అప్పలరాజు ఆ కష్టాలకు గుర్తులేవు కాబట్టి, ఆయనకు తెలియవు కాబట్టి పార్టీని ఇష్టానుసారంగా తీసుకెళ్ళాడు. నిజమైన అన్న జగనన్న, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. మీరు ఒక పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. మీరు వాలంటీర్కి ఇచ్చినా గెలిపించుకుంటాం, ఎవరు సీనియర్ మనిషికి ఇచ్చినా మేము గెలిపించుకుంటాం. అప్పలరాజు పట్ల మీరు ఒకసారి ఆలోచించండి. మేము చాలా కార్యక్రమాలు కూడా చేసాం, ఈ సందర్భంగా చేస్తున్నాం సార్. ఒకవేళ అప్పలరాజుకే కానీ ఇస్తే నేను చేయలేదనే ప్రచారం చేస్తాడు సార్. ఒకవేళ అతను ఓడిపోతే నా వల్లనే ఓడిపోయానని చెప్తాడు సార్. నేను అప్పలరాజుని ఎక్కడంటే ఆయన కన్నింగ్ మైండ్ కనిపెట్టాను. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు బ్యాలెట్ నమూనా సిస్టమ్ ఏంటంటే నెంబర్ 1 ఆయనది వచ్చింది సార్, వైఎస్ఆర్సీపీ నుండి. నెంబర్ 1 రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తే టీడీపీ నుండి బ్యాలెట్ నమూనా ఎంపీకి వచ్చింది సార్. ఎమ్మెల్యేకి వచ్చిన నెంబర్ 3 శిరీష గారు సార్. ఇది జగన్ గారికి కూడా తెలియాలి సార్. ఎంపీ వైఎస్ఆర్సీపీ నెంబర్ 3 బ్యాలెట్ నమూనా దువ్వాడ శ్రీనివాస్ గారు, మా అన్నయ్య గారు సార్. ఈయన ఏం చేశాడంటే, నేను ఉంటున్నప్పుడు ఒక రకం ప్రచారం చేస్తూ మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు, నేను లేనప్పుడు 2 ఒకటికి కొట్టండి అని మెసేజ్ ఇచ్చాడు సార్. ఒక రాజకీయంలో ఎవరు చేయనటువంటి తప్పి చేసి క్రాస్ ఓటింగ్ ప్రోత్సహించాడు సార్. లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ పోవడండి. తిరిగి ఏమన్నాడంటే, వాళ్ళ మనుషుల దగ్గర అక్కలు చేస్తే దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్స్ చాలా డిస్టర్బెన్స్ చేయడం వల్లనే పోయింది ఓట్ బ్యాంక్ అని ప్రచారం చేశాడు. ఈ ఓటింగ్ విషయానికి వచ్చి కూడా మీ సొంత వార్డు ఏదైతే ఉందో వార్డులో కూడాను మీ బ్రదర్ స్వయాన దువ్వాడ శ్రీనివాస్ కూడా తక్కువ ఓట్లు వచ్చేవి తన మీద కంటే. అక్కడ కూడా నేనేమైనా క్రాస్ ఓటింగ్ చేశానా, తన సొంత అన్న కూడా తన వార్డులో ఎందుకు వేయించుకోలేకపోయినాడు, దీనికి ఏమైనా సమాధానం చెప్పగలరని అడిగారు సార్. మీకు ఒక్క విషయం నేను చెప్తాను సార్. 70 ఓట్లు తేడా వచ్చాయి. అతను సొంత గ్రామం దేవునాళ్తాడు సార్. దేవునాళ్తాడు. మీరు ఒక 10 నిమిషాలు ఇస్తే నా దగ్గర మొత్తం షెడ్యూల్ ఉంది, ఎంతేసి ఓట్ల లిస్ట్ వచ్చింది చూపిస్తాను. దేవునాళ్తాడు ఎందుకండి దువ్వాడ శ్రీనివాస్కి దెబ్బ వేసావు నువ్వు? నీ ఊర్లో ఎందుకు ఎంపీకి రామ్మోహన్ మెజార్టీ వచ్చింది? లిస్టులు నేను తీయగలను. 70 ఓట్లు తేడా నీకు ఎమ్మెల్యేకి వచ్చింది. ఎందుకు? నేను మొదటి నుండి చెప్తున్నాను, నా అన్న మీద నేను దృష్టి పెట్టి పనిచేస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోడు. నిన్ను ఎమ్మెల్యే చేయాలని కష్టపడ్డాను. నీకు ప్రచారం చేసుకుని ఓడిపోవడమే నాకు మైనస్. నువ్వు వెనకుండి దెబ్బ కొట్టావు. నువ్వు కొట్టేది దెబ్బ మనకు కాదు. దువ్వాడ శ్రీనివాస్కో జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు మోసం చేసావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు మోసం చేసావు. 1 to 1 అని చెప్పి నువ్వు ప్రజలకు తప్పుదారి పట్టించి క్రాస్ ఓట్ చేయలేదని నేను గ్రామ దేవతల మీద ప్రమాణం చేస్తాను సార్. నేను గ్రామ దేవతల మీద కాదు, ఆ ఏడుకొండల వెంకటస్వామి మీద ప్రమాణం చేస్తాను సార్. నేను పార్టీకి ఏ రోజు తప్పు చేయలేదు. పార్టీ కష్టపడి దమ్ముంటే చేయమనండి, అతను కొట్టేయమనండి. క్రాస్ ఓట్ చేయలేదా, 2 ఒకటికి వేయమనలేదని చెప్పలేదా చెప్పమనండి. అరాచకాలు చేసింది, అబద్ధాలు ఆడింది. అప్పలరాజు అంటే అబద్ధాలు రాజు సార్. ప్రతిదీ అబద్ధం సార్. నేను సరే సార్, దేవుని వెళ్తాడు సొంతూరు సార్.
వెళ్ళమన్నాడు సార్. ఏమండి మొన్న ఇండివిజువల్గా ఏకతాటిగా స్థానిక సంస్థలు మనకు వచ్చినప్పుడు ఆ సర్పంచ్ని పోయాడు సార్, బెదిరించి బ్లాక్మెయిల్ చేసుకొని ఆ సర్పంచ్ని కౌంటింగ్లో డిస్టర్బెన్స్ చేసి అలర పెట్టాడు సార్. ఏమి సొంత ఊర్లో ఎంత ఉందో చూపించమనండి. 25 సంవత్సరాలు వాటం తెలియని నాయకుడు నేను ఆ ప్రాంతంలో, నేను ఆ వార్డులో కూడా నాకు నివాసం లేదు, నేను అక్కడ గెలుస్తుంటాను. నేను ఒకటే చెప్తాను సార్, 70 ఓట్లు మాత్రం అప్పలరాజు కన్నా దువ్వాడ శ్రీనివాస్కి తక్కువ వచ్చాయి. 70 దగ్గర ఒప్పుకుంటాను నేను. దానికి కారణం ఏంటంటే నేను అన్ని వార్డులు చూడవలసి వచ్చింది, బూతుల దగ్గర సరిగ్గా స్పేర్ చేయలేకపోవలసి వచ్చింది, ఒక ఇన్ఛార్జిగా మొత్తం వర్క్ చేయవలసిన టైంలో జనరల్గా పలాసలో టౌన్ వరకు వచ్చేటప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి కొద్దిగా ఫేవర్గా ఉంటుంది సార్. ఇక్కడ వ్యాపారస్తులు సార్, నేను ఉండేది కూడా వ్యాపారస్తుల ఏరియా సార్. నేను అప్పలరాజు కొత్తవాడు ఎమ్మెల్యే కోట వేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఆ రోజు ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి వేయాలని డిసైడ్ అయ్యారు. దానికి ఆజ్యం పోసాడు, బ్యాలెట్ నమూనాను చెప్పి ఆజ్యం పోసాడు అప్పలరాజు సార్. ఇంత కుళ్ళు కుట్రలు చేసినటువంటి వ్యక్తితో రాజకీయాల్లో నిన్న కాక మొన్న వచ్చావు, నీకేదో లక్ ఉంది, గాలిలో జగనన్న గారు బ్లెస్సింగ్స్తో నువ్వు మంత్రి అయిపోయి నువ్వు మమ్మల్ని కొట్టేస్తాను, మమ్మల్ని తొక్కేస్తాను, మమ్మల్ని చేస్తానంటే నీతో మేమెందుకు నడాలి సార్? ఇది రాజకీయం సార్. నువ్వు సర్పంచులకి ఏం బహిరంగ సభలో ఒరే అంటాడు, అందరికి ఏమిరా అంటాడు, సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తాడు, ఎవరెవరో ఆక్వర్డ్గా వైఎస్ఆర్ సోషల్ మీడియాను ఉపయోగించుకొని నన్ను ఎన్నో రకాలుగా నన్ను మాట్లాడినాడు. దమ్ముంటే సవాల్ సార్. మీ అన్న దువ్వాడ శ్రీనివాసరావు గారు, మీరు ఒకే విధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. మీ అన్నకి సముచిత స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పించకపోవడానికి గల కారణం ఏంటి ఈ పలాస నియోజకవర్గంలో? అంటే యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను బాధపడతాను సార్. అన్నయ్య గారి నియోజకవర్గం టెక్కల్ నియోజకవర్గం సార్. నేను వచ్చేటప్పుడు పలాస సార్. పలాస నియోజకవర్గంలోనూ నాకు పనిచేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా చేశాను, పట్టణాధ్యక్షుడిగా చేశాను, జిల్లా ప్రెసిడెంట్గా అగ్రికల్చర్ బాధ్యతలు బాసట కమిటీగా కూడా పార్టీ పదవులు చేశాను. నాకు పలాసలోనే పని చేయమన్నారు, పలాసలోనే నేను పనిచేశాను. కానీ పదవుల దగ్గరికి వచ్చేటప్పుడు నాకు ఎందుకో పార్టీ ప్రయారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి చాలా నాయకులు పెద్ద కుటుంబాల్లో ఒక ఫ్యామిలీలో 3-4 పదవులు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు నాకు దెబ్బ తగిలింది, అది నా బ్యాడ్ లక్గా నేను భావించాను. దానికి ఆజ్యం పోసాడు అప్పలరాజు సార్. అప్పలరాజు కుట్రలోనే నేను బలైపోయానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నీకు దమ్ము ఉంటే నీ మీద ఎంక్వైరీ చేసుకో, నా మీద ఎంక్వైరీ చేసుకుందాం. ఎవరు అవినీతి చేశారో ఎంక్వైరీ తెలుస్తుంది, నా మీద ఎంక్వైరీ. ఏ విధంగా ఉండబోతుంది మీ నిర్ణయం? ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు పెడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నావే? ఒక్క విషయం సార్, మేము జగన్ గారి మనుషులం సార్. జగన్ అంటే మాకు ఇష్టం సార్. ఆయన గురించి పనిచేశాను సార్. పార్టీలో పనిచేసిన వ్యక్తిగా నాకు రైట్ ఉంది సార్. ఏ విషయంలో నేను కష్టపడ్డాను కాబట్టి అడుగుతాను, నిలదీస్తాను, చేస్తాను సార్. నా గౌరవం లేనప్పుడు నా వాయిస్ జగనన్న దగ్గరికే వెళ్ళాలి, జగనన్న గారి గుర్తించాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. నా ప్రయత్నాన్ని అన్నీ ఏదో రకంగా అడ్డుకుంటున్నాడు. డైరెక్ట్గా జగన్ గారికి వెళ్ళాలనేదే నేను ఈ మధ్య మీటింగ్లు పెట్టాను సార్. జగన్ గారు బహుశా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేకపోతే ఎవరితో చెప్పిస్తే దాన్ని బట్టి నేను ఆలోచన తీసుకుంటానని మీకు తెలియపరుస్తున్నాను సార్. ఈరోజు మంత్రి అప్పలరాజు దీనివల్ల పూర్తిగా నాశనం అయిపోయానని, తన ఆర్థికంగా పూర్తిగా దెబ్బతీశారని, లేనిపోని కేసులు పెట్టి నన్ను మానసికంగా హింసించారని, అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైనా స్పష్టమైన ఆదేశాలు కానీ హామీ కానీ వస్తే 2024లో వైసీపీ పార్టీ కోసం పనిచేస్తానని, లేని ఎడ్ల నా నిర్ణయం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నావని ఆయన అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.